షోల్డర్ డిస్లోకేట్ అయిన తర్వాత అంటే షోల్డర్ డిస్లోకేషన్ అనేది కొన్ని విధాలుగా ఉంటుంది. షోల్డర్ డిస్లోకేషన్ లేదా షోల్డర్ సబ్లక్సేషన్. ఈ షోల్డర్ డిస్లోకేషన్ అయిన విధానాన్ని బట్టి చాలా మందికి ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా నాటు వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడతారు. ఓకే, నాటు వైద్యం చేయించుకుంటే వస్తే పర్వాలేదు, కానీ ఒకవేళ రాకపోతే వెంటనే ఆర్థోపెడిషియన్ని సంప్రదించాలి. డిస్లోకేట్ అయిన ఎముకని తిరిగి యథాస్థానంలో కూర్చోపెట్టడానికి ఆర్థోపెడిషియన్ ట్రై చేస్తాడు. ఎప్పుడైతే ఆర్థోపెడిషియన్ అయిపోయిన తర్వాత, వాళ్ళ పని అయిపోయిన తర్వాత వెంటనే ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి. అంటే షోల్డర్ డిస్లోకేషన్ని తిరిగి, అంటే ఆ ఎముక ఎప్పుడైతే పక్కకు వెళ్ళిందో ఆ పక్కకు వెళ్ళిన ఎముకని తిరిగి యథాస్థానంలో కూర్చోపెట్టిన తర్వాత వెంటనే ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి. ఒకవేళ షోల్డర్ డిస్లోకేట్ అయిన తర్వాత కొన్ని రోజులు లేదా వారం, 10 రోజులు లేదా 2 వారాలు ఆ పర్సన్ని బట్టి, పరిస్థితిని బట్టి కదిలించకుండా అలాగే ఉంచుతారు. అలా ఉంచిన తర్వాత ఒక 2 వారాలకి లేదా 3 వారాలకి ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తారు. కొంతమందికి వెంటనే స్టార్ట్ చేస్తారు, లేదా కొంతమందికి 2 వారాల తర్వాత లేదా వారం తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తారు. భుజం కదిలించకుండా 2 నుంచి 3 వారాలు లేదా 4 వారాలు, లేదంటే కొంతమందికి వెంటనే స్టార్ట్ చేస్తారు. కాబట్టి వెంటనే స్టార్ట్ చేసే వాళ్ళకి భుజం పట్టేయకపోవచ్చు, లేదా కొంతమందికి ఏంటంటే 2 వారాలు 3 వారాలు అలాగే ఉంచుతారు. కొంతమంది ఏంటంటే నెగ్లిజెన్సీ, అంటే ఈ ఎప్పుడైతే షోల్డర్ అనేది మొత్తం తీసుకొచ్చి యథాస్థానంలో పెట్టినా సరే వాళ్ళు ఏముందిలే అంటే మనకు మనం చేసుకుంటే వచ్చేస్తుంది, ఇబ్బంది ఏముందని చెప్పి కొంతమంది అనుకుంటారు, కానీ వాళ్ళకి రాదు. సో దానివల్ల ఏమవుతుంది, షోల్డర్లో లేపిన పైకి లేకపోతే ఆ లోపల జాయింట్ అనేది పట్టేస్తుంది. ఏదైతే ఈ ఎముక ఉందో ఆ ఎముక దగ్గర మధ్యలో జాయింట్ అనేది పట్టేస్తుంది. ఆ జాయింట్ని రిలీజ్ చేయాలంటే ఫిజియోథెరపీలో మొబిలైజేషన్ అనే టెక్నిక్ యూజ్ చేస్తారు. ఈ మొబిలైజేషన్ టెక్నిక్లో కొన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయి. గ్లైడింగ్ టెక్నిక్ అని, ట్రాక్షన్ టెక్నిక్ అని. ట్రాక్షన్ టెక్నిక్ యూజ్ చేస్తూ గ్లైడింగ్ టెక్నిక్ చేయటం. సో ఇలాంటి టెక్నిక్స్ చేస్తే చాలా వరకు పట్టేసిన జాయింట్ని రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు వెంటనే షోల్డర్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది.